ఓం నమ శివాయ. శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర. మనం శివ, మహేశ్వర, శంభు, పినాకి అనే నామాల యొక్క అర్థాలు అసలు ఎందుకు అలా అన్నారు అన్నవి తెలుసుకున్నాం. ఈరోజు శశిశేఖర అనే నామాని యొక్క విశిష్టత, ఆ నామానికి ఎందుకు ఆ నామాన్ని పరమేశ్వరుడికి ఇచ్చారు అనేటటువంటి విషయం, అంటే ఆ రకంగా ఎందుకు ఆయనకు మనం ఇవ్వడం కాదులేండి, ఆయన్ని ఎందుకు అలా పిలుస్తున్నాము అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఈశ్వరుని నామాలలో శశిశేఖర అన్నది ఒక నామం. శశి అంటే చంద్రుడు, శేఖర అంటే ఆయన జటాజూటంలో అలంకారంగా సిగపువ్వుగా ధరించేవాడు. చంద్రునికి శశిహి అన్న పేరు రావడానికి ఒక కారణం ఉంది. ఆయనలో చూడడానికి కుందేలులా ఉన్నటువంటి ఒక మచ్చ ఉంటుంది. అందుకని ఆయనకి శశాంకుడు అని ఒక పేరు. చంద్రుని చూసి ఎన్నో రకాలుగా అనుభూతి పొంది దర్శనం చేసి కవిత్వం చెప్పని కవి అంటూ ఎవరూ ఉండరు. అటువంటి చంద్రుణ్ణి సిగపువ్వుగా ధరించిన వాడు కనుక శశిశేఖర అని పేరు. ఎందుకు ఆయన చంద్రుని తల మీద ధరించవలసిన అవసరం వచ్చింది? మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అందులో మొదట చెప్పేది సౌరాష్ట్రే సోమనాథస్య, సౌరాష్ట్రంలోని సోమనాథలింగం. దక్ష ప్రజాపతి పుత్రికలను చంద్రునికి ఇచ్చి వివాహం చేశారు. ఒకరికన్నా ఎక్కువ మందిని చేసుకుంటే క్షత్రియ సాంప్రదాయం దక్షిణ నాయకత్వం అంటారు. 27 నక్షత్రాలతో చంద్రుడు సమానంగా కాలం గడపాలి, కానీ ఆయనకు రోహిణి అంటే మక్కువ ఎక్కువ. మిగిలిన భార్యలకు కోపం కలిగి వెళ్ళి తండ్రితో చెప్పారు. దక్ష ప్రజాపతి చంద్రుని పిలిచి అందరినీ సమానంగా చూసుకోమని చెప్పినా చంద్రుడు రోహిణితోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవాడు. మళ్ళీ వెళ్ళి తండ్రికి చెప్పుకున్నారు మిగిలిన వాళ్ళంతా. దక్ష ప్రజాపతికి కోపం వచ్చి తాను చెప్పినా మారని కారణం చేత అల్లుడిని శపిస్తే ఏమవుతుందని కూడా చూడకుండా చంద్రునికి క్షయవ్యాధి సంభవించాలని శాపవాక్కుని ఇచ్చాడు. ఆ కారణం చేత చంద్రుడికి క్షయవ్యాధి కలిగి రోజురోజుకి నీరసపడిపోతున్నాడు. ఆ వ్యాధి మృత్యువైపు తీసుకువెడుతోంది. భయంతో బ్రహ్మగారి వద్దకు వెళ్ళి భయంగా ఉంది, ఏం చెయ్యాలి అని అడిగాడు. బ్రహ్మగారు చంద్రుడితోటి లోకంలో మృత్యువు రాకుండా పరమేశ్వరుడు ఒక్కడే రక్షించగలడు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరునికి ప్రతిరోజు అప్పుడే కాల్చిన శవభస్మాన్ని, కాపాలికలు తెచ్చిన దాన్ని ఒక పల్చడి బట్టలో కట్టి ఆ మూట పట్టుకుని లింగం మీద పడేటట్లుగా కొడుతూ అభిషేకం చేస్తారండి. ఆ అభిషేకాన్ని ఎవరు చూస్తారో వాళ్ళకి అపమృత్యు దోషం పోతుంది. అకాలంలో పడిపోయేటట్లు చేసే మృత్యుదోషం పోతుంది. ఆయన కాలకాలుడు, మృత్యువుకి మృత్యువు. ఆయనని నమ్ముకుని అనుగ్రహం పొందిన వాళ్ళని అపమృత్యువు గ్రసించదు. పరమశివుని అనుగ్రహాన్ని పొందమని చెప్పి బ్రహ్మగారు చంద్రుడికి చెప్పాడు కదండి. అందుకనే పరమేశ్వరుని మనం ఎప్పుడైతే నమ్మకంగా ఎప్పుడూ పూజ చేస్తూ ఉంటామో, చాలామంది మహాకాళేశ్వర ఆలయానికి వెళ్ళిన వాళ్ళు ఈ భస్మాభిషేకం చూసే ఉంటారు. తెల్లారగట్టే జరుగుతుందని అంటూ ఉంటారు. కాబట్టి అలాంటివి చూసిన వాళ్ళు అదృష్టవంతులు. అపమృత్యు దోషాలు ఉండవు. అంటే సడన్గా చిన్న వయసులోనే ఏమీ అనుభవించకుండానే పోవడాలు, తర్వాత తీసుకుని పోవడాలు ఇలాంటివి కూడా ఉండవు. శివానుగ్రహం కలిగితే పరమశివుడు పూర్ణాయుర్ధార్యం కలిగిస్తాడు. అందువలన నీవు ప్రభాస తీర్థానికి వెళ్ళి పరమశివుని అనుగ్రహం పొందేందుకు ఒక శివలింగాన్ని స్థాపించి మృత్యుంజయ మహామంత్రాన్ని 6 నెలలు జపం చేయమని అన్నాడు. మృత్యుంజయ జపం కూడా చాలా గొప్పదండి. ప్రతిరోజు మనం చదువుకుంటే చాలా చక్కగా ఎటువంటి అనారోగ్యాలు రాకుండా, అపమృత్యు దోషానికి వెళ్లకుండా, చాలా జీవితంలో పూర్ణాయుర్ధులు అంటే ఏదో 100 ఏళ్ళు 150 ఏళ్ళు బతికేస్తామని కాదు. బతికినన్నాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా, భక్తిగా, చక్కగా బతుకుతాం. అందరికీ ఉపయోగపడేటట్టుగా బతకగలుగుతాం. కాబట్టి ఈ రకమైన మృత్యుంజయ నామాన్ని చేసుకోమని, జపాన్ని చేసుకోమని చెప్పి బ్రహ్మగారు చంద్రుడికి చెప్పారు. చంద్రుడు చాలా తీవ్రమైన తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై, నీవు బెంగపడవద్దు, నేను నిన్ను పూర్ణంగా రక్షిస్తే మీ మామగారి మాట వ్యర్థమైపోతుంది. దక్ష ప్రజాపతి మాట పోకూడదు, నా కాళ్ళు పట్టుకున్న శక్తి పోకూడదు. మధ్య మార్గంగా 15 రోజులు కళలు పెరిగి 15 రోజులు కళలు తరిగి ఉంటూ క్షయవ్యాధి నిన్ను విడవకుండా ఉంటుంది. కృష్ణపక్షంలో క్షీణించి నా అనుగ్రహం పొందిన కారణం చేత శుక్లపక్షంలో వృద్ధి పొందుతావు. పౌర్ణమి నాటికి పూర్ణచంద్రుడు అవుతూ ఉంటావు. మళ్ళీ బహుళపక్షంలో క్షీణించిపోతావు, కానీ మృత్యువు చేత గ్రసించబడవు. క్షయ అంటేనే క్షీణించిపోవడం కదండి. ఆయన సిగదండగా నిన్ను స్వీకరిస్తున్నానని
తన తల మీద పెట్టుకున్నాడు చంద్రుణ్ణి. చంద్రుడు మృత్యువు చేత గ్రసించబడకుండా ఉండాలని శివుడు తల మీద పెట్టుకుని పెద్ద స్థానం ఇచ్చాడు. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే, ఒకప్పుడు పార్వతీదేవి దాక్షాయిణి అన్న పేరుతో ఉన్నప్పుడు దక్ష ప్రజాపతి చేసిన ఉద్ధతితో కూడిన కార్యం పట్ల వ్యగ్రతతో శరీరాన్ని విడిచిపెట్టేసింది. అప్పుడు పరమశివుడు తన జటాజూటంలోని జటని తీసి అక్కడ ఉన్న ఒక అరుగుకు వేసి కొట్టాడు. వ్యగ్రతతో కొట్టడం వలన అందులో నుంచి వీరభద్రుడు ఉదయించాడు. ఆయన ఒక పెద్ద పట్టిసం తీసుకుని వెళ్ళి దక్షయజ్ఞం జరిగిన ప్రదేశాన్ని నాశనం చేశాడు. ఇదంతా మనం దక్షయజ్ఞంలో తెలుసుకున్నాం. దక్షయజ్ఞం జరిగిన ప్రదేశమే దక్షారామం. దానికి ఒక ప్రసిద్ధి ఉంది. పరమశివుని దర్శనం చేద్దామని దక్షారామం వెళ్ళనక్కర్లేదు. అక్కడ బంధువులు కానీ మిత్రులు కానీ ఉండి వారు శరీరం విడిచిపెట్టేస్తే వారి శవాన్ని చూడడానికి కానీ పరామర్శించడానికి కానీ వెళ్ళిన ఆ వ్యక్తి దక్షారామంలో అడుగుపెట్టాడన్న పుణ్యం ఖాతాలో వేస్తారు. ఆ ప్రదేశం అంత పవిత్రమైనదనమాట. అంటే దక్షారామం గుళ్ళో కాకుండా చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే వాళ్ళని చూడడానికి కనుక వెళ్ళినట్లయితే దక్షారామంలో వెళ్ళి పరమేశ్వరుడి దర్శనం చేసుకున్న భాగ్యాన్ని మనకు కలగజేస్తాడు. ఎంతటి అదృష్టాన్ని ఇచ్చాడో చూడండి పరమేశ్వరుడు మనకి. ఇది సామాన్యమైన ప్రదేశం కాదు, అద్భుతమైన క్షేత్రం. భీమఖండంలో గొప్ప వర్ణన చేశారండి. పరమశివుడు భోగం అనుభవించే ఏకైక క్షేత్రం. అక్కడ లక్ష్మీదేవి తుడుస్తుంది. యమధర్మరాజు గారి భార్య ఘోమోర్ణ వచ్చి పర్వదినాలలో కళ్ళాపి చల్లుతుంది. వాయుదేవుడు భార్య ముగ్గులు పెడుతుంది. ఒక్క దక్షారామ క్షేత్రంలోనే ఏకాదశి తిథి నాడు పరమశివుడు భోగం అనుభవిస్తాడు. రాత్రి అమ్మవారు నిద్రపోయిన తర్వాత పై మేడ మీద నుంచి కిందికి దిగి వచ్చి మాణిక్యాంబ ఆలయంలోకి ఉత్సవమూర్తి ప్రవేశిస్తూ ఉంటాడు. దాన్ని సానివాడ ప్రదేశం అంటూ ఉంటారు. భోగం కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా దక్షారామం తప్పకుండా వెళ్ళాలి. అంత గొప్ప క్షేత్రం కాబట్టి మన జీవితంలో ఒక్కసారి దక్షారామానికి వెళ్ళి చక్కగా, మాకు దగ్గరలోనే ఉంది, రాజమండ్రికి దగ్గర కాబట్టి ఒక్కసారి ఆ దర్శనం చేసుకుని ఈ విషయాలన్నింటినీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మననం చేసుకుంటే అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు. కాబట్టి దాక్షాయణి శరీరం వదిలిపెట్టిన తర్వాత శంకరుడు వీరభద్రుడిని పంపించాడు. ఆయన అక్కడికి వెళ్ళి చాలా ఉగ్రతాండవం చేస్తూ అందరినీ నిగ్రహించినప్పుడు చంద్రుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. వీరభద్రుడు వీరావేశంతో చంద్రుడిని కింద పడేసి తొక్కేస్తే ఆయన పరమశివునితో మొరపెట్టుకున్నాడు. శంకరా, నేనే తప్పు చేయలేదు, ఒక్క మాట అనలేదు, కానీ నన్ను ఇలా తొక్కేశాడంటే, అయ్యో నీకు ఇంత ఇబ్బంది కలిగిందా అని వెంటనే పైకెత్తి తల మీద పెట్టుకున్నాడు పరమేశ్వరుడు. ఆయన వచ్చి మొరపెట్టుకోగానే ఆయన తీసుకెళ్ళి తల మీద పెట్టుకున్నాడు. ఆనాటి నుండి చంద్రుడు శంకరుడు తల మీదే ఉన్నాడు. అప్పటి నుంచి ఆయనని కిందకు దింపలేదు. నెత్తి మీద పెట్టుకున్నాడు అన్న మాటకి అంత ప్రేమ చూపించేవాడని అర్థం. చంద్రుడు అటువంటి యాగానికి రావడం అపరాధమే అయినా అక్కడికి వచ్చి కూర్చుంటే తొక్కినందుకు మళ్ళీ నెత్తి మీద పెట్టుకున్నాడు. ఈ కారణాలన్నీ పక్కన పెడితే ఆయన చంద్రశేఖరుడు అవడానికి 2 చాలా గొప్ప కారణాలు ఉన్నాయండి. చంద్రశేఖర అన్నప్పుడు ఆ చంద్రవంకను చూసినప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మిగిలిన 2 విషయాలు అప్పుడు వస్తాయి. చంద్రరేఖ కేవలం పరమశివుని కిరీటం మీదనే కాకుండా అమ్మవారి కిరీటం మీద కూడా ఉంటుంది, వినాయకుడి కిరీటం మీద ఉంటుంది. ఆయనకు కూడా చంద్రధరుడు అని పేరుంది, వినాయకుడికి కూడా. శివుడు చంద్రుడిని తల మీద పెట్టుకున్నాడు. చంద్రుడు ఎటువంటి వాడు? పూజనీయమైన వస్తువు అయితే తల మీద పెట్టుకుంటారు, ఏది పడితే అది తల మీద పెట్టుకోం కదండి. పరమేశ్వరుడి పువ్వులు తీసి మనకి చేతికిచ్చారనుకోండి, కళ్ళకద్దుకుని తలలో పెట్టుకుంటాం. మగవాళ్ళు కళ్ళకద్దుకుని తల మీద ఒకసారి పెట్టుకుని అప్పుడు చెవిలో పెట్టుకోవాలి. అంతేగాని మగవాళ్ళకి తలలో జుట్టు ఉండదు కాబట్టి పడిపోతుందని చెవిలో పెట్టుకుంటున్నారని చాలామంది అపోహపడుతూ ఉంటారు. అది తప్పు. మగవాళ్ళైనప్పటికీ కూడా పరమేశ్వరుడి దగ్గర నుంచి తీసుకున్నటువంటి పువ్వుని తల మీదే పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక సెకన్ అలా పెట్టుకుని చేత్తో పట్టుకునే ఉండి అప్పుడు తీసి చెవిలో పెట్టుకోవాలి. ఎందుకు? వాళ్ళకి తల మీద నిలబడేటటువంటి అవకాశం లేదు. కాబట్టి పూజనీయమైన వస్తువు కాబట్టే దాన్ని తల మీద పెట్టుకుంటాం. వాడిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక తీసేయాలనంటే అప్పుడు ఏం చేస్తామండి? అది తీసి ఏ పచ్చటి మొక్కల మీదో లేకపోతే ఎవరు తొక్కని చోట వెయ్యాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పక్కన పడేసేసి దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయడం లాంటివి చేయకూడదు. చాలామంది అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు ఉండేటటువంటి దురదృష్టం ఇదే. దేవుడికి పూజించినటువంటి పువ్వులు, తర్వాత ఆ మాలిన్యాలు, గుళ్ళలో ఇచ్చిన పువ్వుల దండలు కొంతమంది వెళ్ళిన తర్వాత
ఆ స్వామివారికి వేసినటువంటి పూదండ తీసి వీళ్ళ మీద వేస్తూ ఉంటారు వాళ్ళకు ఉండేటటువంటి అర్హతను బట్టి. అవన్నీ తీసుకెళ్ళి మనం ఎక్కడో చోట తీసి పడేసేసి ఆ అపార్ట్మెంట్లో చెత్తనెత్తుకునే వాళ్ళు వాచ్మెన్ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేద్దాం అనేటటువంటి దృష్టితోటి ఆ డస్ట్బిన్లో పడేసి ఇవ్వడం అటువంటి పొరపాటు, తప్పు ఇంకొకటి ఉండదు. కాబట్టి ఇవన్నీ ఒక కవర్లో వేసుకోండి. వారానికి ఒకసారి మీరు ఎలాగో కిందకి పెడుతూనే ఉంటారు కదా, ఏ మొక్కల మీదో లేకపోతే మొక్క దగ్గర మొదల్లోనూ వేసేసేయండి. అంతేగాని ఈ పువ్వులు ఇవన్నీ కూడా డస్ట్బిన్లో పడేసి అది కూడా కవరు వాడితో వాచ్మెన్ తోటి తీసుకెళ్ళేటటువంటి తప్పుడు పని మాత్రం ఎప్పుడూ చేయొద్దు. కాబట్టి ఏది పడితే అది తల మీద పెట్టుకోం కదండి. ఎందుకంటే తల బుద్ధి ప్రచోదనం చేసే మెదడు జ్ఞానేంద్రియాల సంఘాతం. అందువల్ల తలకి ఒక గౌరవం ఉంటుంది. తల మనకి సీమ అంటే హద్దు, ఎల్ల, ప్రతిదానికి ఎల్ల ఉంటుంది. ఎల్ల అంటే ఒక చూడండి, ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సరిహద్దు ఇది అంటారు. అక్కడితో పూర్తయిపోయింది. ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రానికి తమిళనాడుకి మధ్యలో ఏదో ఒక గుర్తు ఉంటుంది అనుకోండి, లేకపోతే ఆంధ్ర తెలంగాణ ఉంది, ఇక్కడ వరకు తెలంగాణ రాష్ట్రం, ఇక్కడ వరకు ఆంధ్ర రాష్ట్రం, ఇక్కడ నుంచి ఆంధ్ర రాష్ట్రం అంటారు. అంటే ఆ సరిహద్దు దాటితే ఆంధ్రాకి వచ్చేస్తాం, ఈ సరిహద్దుకి అటు పెడితే తెలంగాణకు వస్తాం. ఆ సరిహద్దు అంటే ఇంక అక్కడితో అది పూర్తయిపోయింది, ఆ రాష్ట్రం అక్కడితో అయిపోయింది అని గుర్తు. అలాగా తలతోటి మన శరీరం అయిపోయింది. శరీరానికి 2 సీమలు ఉంటాయి, ఒకటి పాదాలు, 2 బ్రహ్మరంధ్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని స్పృశించకుండా అక్కడితో ఆపేస్తారు. బ్రహ్మరంధ్రాన్ని తాకారు అంటే అది తప్పు. కాబట్టి బ్రహ్మరంధ్రాన్ని ఎవరు కూడా తాకరు. ఆ బ్రహ్మరంధ్రమే మళ్ళీ శరీరంలోకి వస్తాడా రాడా అనడానికి గుర్తు. అది చిట్లి వెళ్ళిపోతే రాడని గుర్తు. ఊర్ధ్వరేతుస్కుడై యోగ మార్గంలో నిష్క్రమణ జరగాలి. ప్రాణోత్క్రమణం బ్రహ్మరంధ్రాన్ని చిల్లు కొట్టుకుని పైకి పెడుతూ ఉంటుంది. అలా పెడితే పునర్జన్మ లేక ఈశ్వరునితో కలిసిపోయినట్లుగా గుర్తు. అందుకే కాలం చేసిన మనిషిని కొడుకులు వచ్చి అగ్నికి ఆహుతి చేసిన తర్వాత ఆ బ్రహ్మరంధ్రం చిట్లిపోయేంత వరకు ఉండి వెళ్ళాలి అసలు. అంతేగాని ఓ పక్కన ఇలా కాల్చేసాం అయిపోయింది కాటికాపరి చూసుకుంటాడులే అని చెప్పేసి ఇళ్ళకి వెళ్ళిపోయి ఇప్పటి వరకు పొద్దున్న నుంచి చేస్తున్నాం బాబాయ్, కాఫీ చుక్క కూడా తాగలేదు, నీరసం వచ్చేస్తోంది, వెళ్ళిపోవాలనుకుని వెళ్ళిపోవడం మంచి పద్ధతి కాదు. బ్రహ్మరంధ్రం చిట్లి అది అక్కడి నుంచి ఆ పరమేశ్వరుడి సన్నిధికి వెళ్ళిపోయింది ఆ ఆత్మ అంతవరకు మనం ఉండాలి. అంటే ఈ పిల్లలు ఉండాలి, మగపిల్లలు. కాబట్టి బ్రహ్మరంధ్రం పగలకపోతే అధోముఖంగా వెళ్ళిపోయినట్టుగా గుర్తండి. ఆ కాటికాపరి చూసుకుంటాడని చెప్పేసి వెళ్ళిపోతే సగం సగం కాలిన శరీరంతో ఆ జీవుడు ఎంత బాధపడతాడండి. అనుభవించడానికి ఏదో ఒక రూపంలోకి వస్తాడు అనే గుర్తు మనం ఆ బ్రహ్మరంధ్రం కాలకుండా ఉంది అంటే దాని గుర్తుకి మనం ఈ రోజుల్లో చాలామంది అలా మరీ ఇంకొక జన్మలను ఎత్తడానికి కారణాలు ఏంటో తెలుసా అండి? చనిపోయిన వెంటనే ఎక్కడెక్కడి నుంచో రావాలని ఆ శవాన్ని ఐస్ బాక్స్లో ఉంచేస్తున్నారు. దానివల్ల ఏమైపోతుంది, అది ఐస్ గడ్డకట్టేస్తుంది. గడ్డకట్టేసి వెంటనే అగ్ని రాజుకోవడానికి కారణం అవ్వదు. కాబట్టి ఆ శరీరం కాలుతోందా లేదా లోపల ఉన్నది చూడం. కాబట్టి ఆ నిప్పు ఆరిపోయిన తర్వాత అయిపోయిందిలే అనుకుని వెళ్ళిపోతే ఆ శరీరం పరమేశ్వరుణ్ణి చేరుకోదు. మరీ వేరొక ఆ ఆత్మ పరమేశ్వరుణ్ణి చేరుకొని మోక్ష మార్గాన్ని పొందదు. మళ్ళీ వేరొక శరీరంలోకి వచ్చి అనుభవించాల్సినటువంటి బాధలన్నిటినీ అనుభవిస్తూ ఎటూ తెలుసుకోలేకుండా ఉంటూ ఉంటుంది. కాబట్టి మనుష్య శరీరంలో అత్యంత పవిత్రమైన సీమగా బ్రహ్మరంధ్రాన్ని చెబుతారు. అందుకే నెత్తి మీద చెయ్యి పెట్టకూడదు అంటారు. బ్రహ్మరంధ్రాన్ని కాపాడుకుంటూ ఉంటారు. అయితే నమస్కారం శిరస్సుకి కాదు. ఉపన్యాసం చెబితే భావప్రచోదనం తలలోంచి వస్తుంది. మాట్లాడుతుంది అనేది నోరు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, కాళ్ళకి నమస్కారం చేస్తారు. అలా ఎందుకు, తలకి కదా చెయ్యాలి. దానికి రహస్యం ఏమిటి అంటే ఎక్కడ మనం భక్తితో అవలంబించే ఆలోచన పరంపరల శక్తి పాదాలలో ఉన్న నాడుల్లో చేరుతుంది. అందుకని పాదాలకి నమస్కారం చేస్తూ ఉంటారు. అందుకనే చూడండి, ఆడపిల్లలకు కూడా జడ వేసేటప్పుడు చాలామంది ఈ రోజుల్లో పాపిడి తీయడం, జడ వేయడం అనేదే జరగట్లేదు అనుకోండి. కానీ ఈ జుట్లు విరమోసుకుని ఉండడం చాలా తప్పు. ఈ జడ వేసేటప్పుడు కూడా పాపిడి ఎలా తీస్తారండి, మధ్య పాపిడి తీసి బ్రహ్మరంధ్రం వచ్చేంత వరకు పాపిడి నిలువుగా తీసి దాన్ని
కుడి పక్కకి కొద్దిగా పక్కకి తిప్పుతారు. తిప్పి అక్కడి నుంచి మళ్ళీ కిందకి స్ట్రైట్గా తీస్తారు. జడలు వేసి పాపిళ్ళు తీసే వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. జడలు వేయడం అనేది మానేసి జుట్లు విరబోసేసుకుని ఉండే వాళ్ళకి ఈ పద్ధతి అర్థం కాదు. కాబట్టి ఆడపిల్లలకి కూడా ఆ రకంగా మగవాళ్ళకంటే పాపిడి తీసి పక్కకి పెట్టుకుంటారు, వెనక బ్రహ్మరంధ్రం వరకు రాదు. అసలు నిజానికండి మగవాళ్ళు పాపిడి తీసుకోకూడదు, ఆడవాళ్ళు పాపిడి తీసుకోకుండా ఉండకూడదు శాస్త్ర ప్రకారం. కానీ ఈ రోజుల్లో దానికి రివర్స్లో ఉంటుంది. చక్కగా మగవాళ్ళు పాపిడి తీసుకుని తల దూకుని పెడుతుంటే ఆడవాళ్ళు జుట్లు విరమోసేసుకుని ఏవో కర్లింగ్స్ అని స్ట్రైపింగ్లని రకరకాలుగా జుట్లు వేసేసుకుని ఆ పాపిడి అనేదే ఉండకుండా ఒక రకంగా చెప్పాలంటే శాస్త్ర విరుద్ధంగానే ఉంటున్నారు. కాబట్టి ఆడపిల్లలకి జడలు వేసి పాపిళ్ళు తీసేవాళ్ళు ఉంటే ఈ రకంగా చేస్తారు అన్న విషయం కూడా వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి పాదాలు ఎందుకు ముట్టుకుని నమస్కారం చేస్తారు అంటే, ఎక్కడ మనం భక్తితో అవలంబించే ఆలోచన పరంపరల శక్తి ఉంటుందో అక్కడ అది పాదాలలో ఉన్న నాడులలోకి చేరుతుంది. కాబట్టి పాదాలు నమస్కరిస్తాయి. ఒక రహస్యమైన విషయం ఏంటో తెలుసా అండి? ఎప్పుడూ పాదాలు ముట్టుకుని నమస్కారం చేయకూడదు. అందువలన తేజస్సు క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. ఎవరి పాదాలు పట్టుకున్నారో వాళ్ళకి. గురు శిష్య సంప్రదాయాలలో ఎప్పుడైనా చెప్పవలసి ఉంటుంది ఇది. పాదాల ముందు ఉన్న నేలకి నమస్కారం చేయాలి తప్పితే పాదాలు ముట్టుకుని నమస్కారం చేయడం ఎప్పుడూ మంచిది కాదు. అలా తల వంచి నమస్కారం చేస్తే ఆయనను చూసి ఎంత వంగి నమస్కారం చేశాడని ఉత్తినే పుచ్చుకోకూడదు. నమస్కారం చేస్తే మన రక్షణ బాధ్యతని ఎవరికి నమస్కారం చేస్తే వారి యందు న్యాసం చేసినట్లో వాళ్ళకి లెక్క. అలా న్యాసం చేసేసినట్లుగా లెక్క కుదురుతుంది. అంటే ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళామండి, అక్కడున్న పూజారి గారికి ఓ 11 రూపాయలు 21 రూపాయలు దక్షిణగా ఇచ్చుకున్నాం. పాదాలకి నమస్కరించాలి. ఆయన పాదాలు మనం ముట్టుకోకూడదు. ముట్టుకోకుండా ఆయన పాదాల ముందు ఉన్న నేలని నమస్కరించాలి. అంతేగాని 2 పాదాలు పట్టేసుకున్నామండి, ఆయన పాదాలు పట్టేసుకున్నామంటే ఆయనలో ఉండేటటువంటి తేజస్సు క్షీణించిపోతూ ఉంటుంది. అది మనం చేసేటటువంటి పొరపాటు అయిపోతూ ఉంటుంది. కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, పెద్దవాళ్ళనైనా, తాతగారులనైనా, తండ్రినైనా, తల్లినైనా పాదాల దగ్గర ఉండేటటువంటి నేలని ముట్టుకుని నమస్కారం చేయాలి తప్పితే పాదాలు పట్టుకుని నమస్కారం చేయకూడదు. అలా చేసిన నమస్కారాన్ని పుచ్చుకుని వెళ్ళిపోకూడదు. ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి. ఇప్పుడు గురువుగారికి ఒక గురువుగారు అంటే, ఈ రోజుల్లో గురువుగారులు అంటూ ఎవరున్నారండి? టీచర్లు లేదా పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారు. మేనమామ ఇంటికి వెళ్ళాం, మేనమామకి అత్తకి నమస్కారం పెట్టామనుకోండి. నమస్కారం పెట్టినప్పుడు వాళ్ళు నమస్కారం తీసేసుకుని అనేసి చేతులు ఊపేసి నవ్వేసుకుని వెళ్ళిపోకూడదు. వాళ్ళు ఏం చేయాలి? ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి. ఆయుష్మాన్ భవ శివో రక్షతు అని మంగళకర వాక్కు పలికితే అది రాబోయే ప్రమాదం నుంచి గట్టెక్కిస్తుంది. అందుకని పెద్దల ఆశీర్వచనం తీసుకోండి అంటూ ఉంటారు. అంతేగాని ఓ బిల్డింగ్ కట్టేయాలి, పెద్ద పెద్ద కార్లు కొనేసేయాలి, వెంటనే నీకు పెళ్ళైపోవాలి, ఇలాంటివి చాలామంది ఆశీర్వదిస్తూ ఉంటారు. కొన్ని ఆశీర్వచనాలు బాగానే ఉంటాయి. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు, ఆ పరమేశ్వరుడి దయ వల్ల వెంటనే పెళ్ళైపోవాలి, ఇలాగ అనాలి. అంతేగాని మనం ఏదో చేతితో చేసేసినట్టుగా పరమేశ్వరుడి దయ వల్ల చక్కగా నీ కడుపు పండి చక్కటి పిల్లాడికి జన్మనివ్వాలమ్మా, మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ పాటికి పిల్లాడితో ఉండాలి అని కనుక ఆశీర్వదిస్తే అది పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ఆశీర్వదించాం కాబట్టి ఆ ఆశీర్వచనం తప్పకుండా ఫలిస్తుంది. అంతేగాని నవ్వేసుకుంటూ ఏదో ఈ కంపెనీలోంచి ఆ కంపెనీలకు మారిపోవాలిరా అనే ఆశీర్వచనం ఇస్తూ అదే కావాలనుకుంటున్నాను నేను కూడా, బాగానే చెప్పాం మావయ్య అంటూ వీడనేస్తూ అటువంటివి వెటకార రకంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి చేసే నమస్కారం ఎంత పద్ధతిగా ఉంటుందో అంత పద్ధతిగాను ఆశీర్వచనం ఉండాలి. వినయంతో వంగి మన రక్షణ బాధ్యతని అవతల వారిలో న్యాసం చేసి వారి ఉపాసనాశక్తితో కూడిన వాక్కు వలన రక్షణ పొందుతాం. ప్రయోజనమే తప్పితే చేతకానితనంతో కాళ్ళ మీద పడిపోయామని అనుకోకూడదు. కాబట్టి ఈ నమస్కారం అనేది నమస్కార వైశిష్టం చాలా గొప్పది. అన్ని వేళలా నమస్కారం ఒకలా ఉండదు. అది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ నమస్కారం యొక్క పద్ధతి ఏమిటి, దానికి ఈ చంద్రుడి
పరమేశ్వరుడి దగ్గర ఉండి శశిశేఖర అనే నామాన్ని తెచ్చుకోవడానికి గల కారణం ఏమిటి అన్నది మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.